హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా బర్త్డే అండి. నా బర్త్డే రోజే మా వాడి స్కూల్లో స్పోర్ట్స్ ఫెస్ట్ ఉందన్నమాట. అందుకే స్పోర్ట్స్ ఫెస్ట్కి వచ్చాము. మార్నింగ్ 7:30కే స్టార్ట్ యాక్చువల్గా, కానీ మేము వచ్చేసరికి అరౌండ్ 8:15 అయిపోయింది. అప్పుడే ప్రేయర్ స్టార్ట్ చేశారు. మేము ఎక్కడున్నారు అని వెతుక్కుంటూ ఇలా వచ్చేసామన్నమాట. దీనికి కలర్ కోడింగ్ ఉందండి. ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ కంపల్సరీ అదే కలర్ వేసుకొని రావాలి. చూసారు కదా, బ్లూ, రెడ్, పింక్, యెల్లో, చాలా కలర్స్ ఉన్నాయి. ఎందుకంటే మా వాడి సెక్షన్స్ చాలా ఉన్నాయన్నమాట. ABCDEFGHI దాకా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫుడ్ ఐటెం తీసుకొచ్చారండి. క్లాస్లో అంతమంది కలిసి ఒకరు చికెన్, ఒకరు బర్గర్, డోనట్స్, అన్నీ చాలా వెరైటీస్ అనమాట. ఎవరెవరు ఏమేమి తీసుకొస్తున్నారో ముందే మనం అంతా ఒక లిస్ట్ అనుకున్నాం అనమాట. ఒక లిస్ట్ అనుకొని ఇవన్నీ జ్యూస్లు, పిజ్జాలు, బర్గర్ అన్నీ తీసుకొని వచ్చారు పిల్లలకి. నెక్స్ట్ ఇంకా గేమ్స్ ఆడిపిస్తున్నారు. బ్యాచ్గా డివైడ్ చేశారు గేమ్స్ కూడా. ఇది చూసారా, ఇది ఒక గేమ్ అనమాట. నెక్స్ట్ ఇంకా నేను రిద్ధి చాలా సతాయిస్తుంటే రిద్ధిని ఆడిపిస్తున్నాను ఇక్కడ. మళ్ళీ అయిపోయాక నెక్స్ట్ ఇంకా మా గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడ లాస్ట్లో ఉన్నారు రాజా ఇంకా విరాజ్, వెనకాల కనిపించట్లేదు. ఈ బాల్ పైనుంచి తీసుకొని పిల్లల కింద నుంచి ఇవ్వాలన్నమాట. అది గేమ్. అందులో వాళ్ళు పక్కన రెడ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ వచ్చారు, మేము సెకండ్ అనమాట. ఇలా కొన్ని గేమ్స్ ఆడిపించారు. గేమ్స్ ఆడిపించాక అవార్డ్స్ అవన్నీ ఇచ్చేసాక మేము ఇంకా అక్కడి నుంచి బయలుదేరి హోటల్కి వెళ్ళాము. ఇదండి ఒకడ హోటల్. ఎంత బాగుంది కదా అసలు, చూడడానికైతే ఇంద్రభవనంలా ఉంది. చాలా 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 బాగుంది. ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇంకా క్రిస్మస్ సీజన్ కదా ఇది, చాలా బాగా డెకరేట్ చేశారు. ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీలు ఇవి చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది కదా. హోటల్ అయితే చాలా చాలా బాగుంది. పిల్లలకి ఒక ప్లే ఏరియా ఉంది అక్కడ ఆడిపిద్దామని తీసుకొని వెళ్ళామన్నమాట. ఆ క్యాసినో వెనకాల ఉంది చూసారా. క్యాసినో అయితే అది ఒక పెద్ద సిటీ లాగే ఉంది లోపల. ఇక్కడ నుంచి అక్కడి వరకు చాలా పెద్ద క్యాసినో అది. సో ఇలా నడుచుకుంటూ మేము లోపలికి వెళ్ళిపోతున్నాము ప్లే ఎక్కడ ఉంది అని చూడడానికి. అలా వెళ్తూ ఉంటే మధ్యలో ఈ జ్యువెలరీ షాప్ కనిపించింది. ఏంటో బాగున్నాయా అని చూద్దామని వెళ్ళాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సో ఇంకా నేను మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోయాను అనమాట. వెళ్తున్నాము. కానీ ఎంత బాగుందో ఆ మాల్ అయితే, చాలా చాలా బాగుంది. అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా, అన్నీ ఎక్స్పెన్సివే ఉన్నాయండి. ఒక్కొక్క బ్యాగ్ అయితే దగ్గర 1,50,000 దాకా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఈ క్రిస్మస్ ట్రీలే చూసారా. ఆ క్రిస్మస్ ట్రీస్ మధ్యలో ఏదైనా కోరుకొని అందులో కాయిన్ కూడా వేయాలంట. అందరూ వేస్తున్నారు కాయిన్స్. మేము కూడా వేసాము. ఎన్ని క్రిస్మస్ ట్రీలో చూసారా, ఇక్కడ వైపు ఉన్నాయి, అక్కడ వైపు ఉన్నాయి. చాలామంది వచ్చారు. చాలా బాగుంది అసలు. ఒకాడ మాల్ ఇది, ఒకాడ హోటల్ యాక్చువల్గా ఇది. కానీ అందులోనే షాప్స్, బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. కిడ్స్ ప్లే ఏరియా ఎక్కడుంది అని చూసుకుంటూ వెళ్ళిపోయాము. అక్కడ సెక్యూరిటీని అడిగితే చెప్పాడనమాట. సో ఇంకా వెళ్ళిపోయాము. కనిపించేసింది ప్లే ఏరియా. ఇది ప్లే ఏరియా అండి. ఆల్రెడీ చాలామంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు ఏంటంటే బ్యాచ్లుగా పంపిస్తున్నారు. నార్మల్గా అయితే స్టిక్కర్ వేసి పంపిస్తారు, కానీ అలా కాదు, టైమింగ్స్ ఉన్నాయి. ఓన్లీ టైమింగ్స్ ప్రకారంగానే పంపిస్తారంట. కిడ్స్కి ఏమో 2 అవర్స్కి 588 pesos. అండ్ పేరెంట్స్కి కూడా, గార్డియన్స్ కూడా తీసుకోవాల్సిందే టికెట్. వాళ్ళకి 288 అంట. బ్యాచ్లు కూడా టైమింగ్స్ ఇచ్చారు, ఆ టైంలో వెళ్ళాలి. మేము 3 to 5 వెళ్ళాము. ఇంకా 3 o'clock అయిపోయింది. మేము ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని పిల్లలు చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నారు. ఇంకా లోపలికి వెళ్ళగానే షూ ర్యాక్స్ ఉన్నాయన్నమాట. అక్కడ షూ తీసేసి సాక్స్ పైన వెళ్ళాలి. కంపల్సరీ సాక్స్ ఉండాలన్నమాట, లేదంటే అక్కడ పర్చేస్ చేసుకోవాలి. అక్కడ మన బిలాంగింగ్స్ అన్నీ లాకర్లో పెట్టేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ఈ పెద్ద స్క్రీన్ కనిపించింది. ఇక్కడ కింద అన్ని చాలా బాల్స్ ఉన్నాయి. ఆ బాల్స్ తీసుకొని అక్కడ నుంచి వచ్చే బర్డ్స్ని వాటిని కొడుతుండాలన్నమాట.
వెళ్ళగానే ఫుల్ బాల్స్లో పడి దొరలేశారు. వస్తుంది రితి వచ్చి చూసి ఎక్సైట్ అయిపోయింది ఫుల్. బాల్స్లో జంప్ చేసేసి ఇంకా కొట్టాలమ్మా అని చెప్పగానే బాల్స్ తీసుకొని కొడుతుంది. విరాజ్ అయితే ఎగిరెగిరి మరీ కొడుతున్నాడు. ఇంకా కాసేపు అయ్యాకైతే అక్కడ స్టేజ్ కనిపిస్తుంది కదా, దానిపైన ఎక్కేసి చెయ్యితో దాన్ని కొట్టాడనమాట. అలా చేయొద్దు అంటే అప్పుడు దిగేసి ఇంకా బాల్స్లో చూసారా ఎలా దొరుకుతున్నారో ఇద్దరు. చాలా ఎంజాయ్ చేశారు. కేవలం పిల్లల కోసమే వెళ్ళామన్నమాట అక్కడికి. ప్లే ఏరియా చాలా బాగుంది. ఇంత ఎంజాయ్ చేశారంటే చాలామంది పిల్లలు ఉన్నారు. యాక్చువల్గా వీకెండ్ వచ్చింది కాబట్టి చాలామంది పిల్లలు ఉన్నారు. ఇదేమో రోల్, అందులో పడి దొరుకుతున్నారు, నేను తిప్పుతున్నాను. బాగా ఎంజాయ్ చేశారు, ఆడుకుంటున్నారు. ఇంకా ఇది చూసారా, ఎక్కగానే కొంచెం ప్రెషర్ పెడితే చాలు అక్కడ దాకా తీసుకెళ్తుంది. చాలా బాగుంది. దాని పైన పెద్ద స్ప్రింగ్ ఉందన్నమాట, ఎవరైనా ఎక్కొచ్చు. అసలు ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికి రెస్ట్రిక్షన్స్ లేవన్నమాట, అందరూ అన్ని గేమ్స్ ఆడొచ్చు. ఇదైతే పిల్లలకి నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది చూసారా, చాలా షార్ప్గా ఉంది. భయపడతారు అనుకున్నాను, బట్ భయపడలేదు పిల్లలు. నాకే కొంచెం భయం వేసింది, కానీ వాళ్ళు మాత్రం చాలా ఎంజాయ్ చేశారు. ఈ ఒక్క స్లైడే ఫుల్గా ఆడారనమాట. ఎన్నిసార్లు ఆడారో దీన్ని. చాలా వెరైటీస్ ఉన్నాయి స్లైడ్స్లో కూడా. ఫుల్ పరిగెత్తుకుంటూ గెంతుతూ చాలా ఫుల్ ఎక్సైట్మెంట్తో చాలా ఎంజాయ్ చేశారు. అన్నీ ఎక్కడాలు దిగడాలు ఎక్కడే ఉన్నాయి అన్నీ చూసి ఇంకా నేను వీడియో కంప్లీట్గా తీయలేదు, కానీ ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. చాలా బాగుంది ఆ ప్లే ఏరియా మాత్రము. ఇంకా అయిపోయాక బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి ఇంకా చాలా అలసిపోయారు. చాలా అంటే చాలా ఫుల్ టైర్డ్ అయిపోయారు. బయటికి వచ్చి జస్ట్ అలా కూర్చున్నాము, సోఫాలో పడుకుని పోయారు. ఇంకా ఉండడం అవ్వదు అని వెంటనే వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. అక్కడ నుంచి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరిపోతున్నాము. వెళ్ళేసరికి కిందికి వెళ్ళాము, క్యాబ్ వచ్చేసింది. చూసారా, ఇది ఒకాడ మేము వెళ్ళింది. చాలా బాగుంది కదా. అందరం సూపర్ టైర్డ్ అయిపోయాము. అసలు ఎవరికి ఓపిక లేదు, చాలా టైర్డ్ అయిపోయాము. పిల్లలు వెనకాల కూర్చొని ఇంకా కాసేపు స్నాక్స్ తినేసి రిలాక్స్ అయిపోయారనమాట, పడుకున్నారు. ఇంటికి వెళ్ళే వరకు ట్రాఫిక్ ఉంది మధ్యలో చాలా. నెక్స్ట్ ఇంకా ఫ్రెండ్స్ వచ్చారు, కేక్ తీసుకొని గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాను. గిఫ్ట్ ఇచ్చేసారు. ఓపెన్ చేసి చూస్తే అది చిన్న క్యూట్ బ్యాగ్, చాలా బాగుంది. వీడియోలో తెలియట్లేదు కానీ సూపర్ షైనీ అనమాట, చాలా గ్లిటరీ ఉంది. చాలా బాగుంది. చూసారా, కనిపిస్తుంది. చాలా గ్లిటరీగా చాలా బాగుంది, క్యూట్గా. గిఫ్ట్ ఓపెన్ చేసాము. అన్నిటి మీదకి సూట్ అవుతుంది, డ్రెస్ మీద కూడా బాగుంది అని చెప్తున్నారు. సో ఇంకా నెక్స్ట్ కేక్ కట్ చేసేస్తున్నాను. ఇలా ఫ్రెండ్స్ వచ్చి నా బర్త్డే సెలబ్రేట్ చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. చివరిలో ఫ్రెండ్స్తో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఆ కిక్కే వేరుంటుంది కదా అసలు.
అదండి బర్త్డే వ్లాగ్. మీకు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ వ్లాగ్ నచ్చితే నాకు కింద కమెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.